హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అంటే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది అనుకోండి, అది వేరే సంగతి. చాలా గ్యాప్ వచ్చేసింది యాక్చువల్గా. ఏం జరిగిందంటే కొంచెం పర్సనల్ లైఫ్తో బిజీ అయిపోయి ఉండే, దానివల్ల అసలు రైడింగ్ సీజన్లో రైడ్స్కి కూడా వెళ్ళలేదు. ఆల్సో దీని చైన్ కూడా మార్పించాను, అది అప్డేట్ ఇద్దాం అనుకున్నా, అది కుదరలేదు. బట్ ఐ విల్ షో యూ. బ్రాస్ చైన్ వేయించాను అనమాట, రోల్ ఉంది మన ఎక్స్పల్స్ గడికి. బాగుంది యాక్చువల్గా. కంపెనీ చైన్ కంటే నాకు తెలిసి ఇది చాలా స్మూత్ ఉంది. కరెక్ట్గా నేను మెయింటైన్ అయితే చేయింది, మెయింటెనెన్స్ 500 or 800 కిలోమీటర్స్కి ఒకసారి చేస్తాను. అండ్ చాలా స్మూత్ ఉంది బైక్. చైన్ మెయింటెనెన్స్ పక్కా అనమాట. చైన్ మెయింటెనెన్స్ చేయకపోతే అసలు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది బండి, అసలు పుల్లే ఉండదు. ఒక్కసారి చైన్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత మీకు ఇదేంటి అసలు ఇట్లు ఉరుకుతుంది అనిపిస్తుంది, మస్తు ఉంటుంది. ఐ మీన్ ఎక్స్పల్స్ అనేది టార్క్ ఎక్కువ ఉండదు, ఎక్కువ ఆర్పిఎం కైండ్ ఆఫ్ అ బైక్ కదా. అట్లాంటి దానికి కూడా చైన్ మెయింటెనెన్స్ కరెక్ట్ చేసినాం అనుకోండి, సెకండ్ థర్డ్ గేర్లో కూడా కరెక్ట్ క్లచ్ ఇస్తే ఫుల్ అయిపోతుంది అనమాట, కట్ ఆఫ్ అవ్వదు బండి. అది అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ ది చైన్ మెయింటెనెన్స్. ట్రాఫిక్ ఏంది ఇంత ఘోరంగా ఉంది, ఇప్పుడు దాకా లేదు. గోప్రో ఆన్ చేసిన, ఇదిగోండి ట్రాఫిక్. మొన్న పెట్రోల్ది కూడా ఘోరంగా అయింది స్టంట్. అసలు ఏడికి వెళ్ళినా పెట్రోలే లేదు, తమ పెట్రోల్ బంక్లోనే ఫుల్ నొప్పి. అరే ఇక్కడ ఓకే గచ్చిబౌలిలో ఈ రోడ్ ఎంత మంచిగా ఉండేదంటే, ఇప్పుడేమో అదేదో బ్రిడ్జ్ వస్తుంది, మొత్తం తవ్వేసిర్రు, పిచ్చి లేస్తుంది ఈ రోడ్లోకి రావాలంటే. ముందు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రోడ్ నుంచి వెళ్తుండే, ఈవెన్ ఇటు నుంచి వెళ్తే లాంగ్ కట్ అవుతుంది అన్నా కానీ ఇటు నుంచి వెళ్తుండే. ఇప్పుడు ఇగో ఇంత మంచి చెట్లని కొట్టేసి ఫ్లైఓవర్ కడతారంట. ఎందుకు కడతారో వాళ్ళకే తెలియాలి. అదే రోడ్ వైడనింగ్ చేసి వదిలేయచ్చు కదా, ఫ్లైఓవర్. ఇంకా నాకు తెలిసి ఇంకా వర్స్ట్ అవుతుంది ఈ రోడ్. అసలు కొన్ని సంవత్సరాలు అంటే పడుతుందిలే, ఎట్లయినా ఫ్లైఓవర్ కానీ ఒక 1.5 year పడుతుంది. ఇంకా ఈ రోడ్ ప్రిఫర్ చేయొద్దు. ఏ అలవాట్లో పొరపాటు వచ్చేస్తున్నా ఇటు సైడ్, అసలే రావద్దు. సో యాక్చువల్గా ఇవాళ వీడియో ఏందో మీకు తమ్నెయిల్లో తెలిసే ఉంటుంది. అప్రిలియాలో మొన్న ఒకసారి ట్రూనో అని బైక్ చూసా, అంటే అది లాంచ్ అయింది తెలుసు కానీ ఎప్పుడు పర్సనల్గా చూడలేదు. మొన్న కేబీఆర్ దగ్గర చూసా అనమాట. చాలా బల్కీగా ఉంది, బాగుంది. 400cc సెగ్మెంట్ బైక్. సరే అని టెస్ట్ డ్రైవ్ బుక్ చేసిన, వాళ్ళు రమ్మన్నారు. సో అక్కడికే అనమాట. అది కూకట్పల్లిలోనే మెయిన్ బ్రాంచ్ ఉంది వాళ్ళది, అదే ఐ మీన్ ముసాపేట్ వై జంక్షన్ దగ్గర. సో ఆ బ్రాంచ్ దగ్గరికే మా కౌశిక్ గారు కూడా వస్తుండు, వాడిని కూడా తీసుకొని వెళ్ళి లెట్స్ టెస్ట్ డ్రైవ్. డైరెక్ట్ ఇంకా అక్కడే కలుస్తా. ఇదంతా ఏం చూస్తారు కూకట్పల్లికి వెళ్ళేది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి షూస్ ఎట్లా క్లీన్ చేయాలి వాడు చేస్తున్నాను. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కొట్టి సీదా క్లాత్తో తుడిచాడేనా, అంతే నీట్గా ఉంటుంది మంచిగా. చెమకు కొడుతున్నాయి.
ఎక్కువ సేల్స్ ఏవవుతున్నాయన్నా? ఇది అవుతుందా ఎక్కువ అది అవుతుందా? ఆర్ఎస్ ఎక్కువ అవుతుందా? అవి కొత్త కలర్సా లోపల ఉన్నాయి? ఓకే. దీంట్లో వైట్ ఒక్కటే కదా, ఇంకొకటి ఉంది వైట్ కలర్ ఒకటి. ఓకే. కుడి పట్టుకొని రాలే ఇంకా నేను. వద్దు వద్దొద్దు, ఈ నుంచి అడుగుదాం, ఏం కాదు. వెళ్ళేసి వస్తా. ఫ్రంట్ వెళ్ళాక మీకు బిఫోర్ ఫ్లైయర్ ఒకటి ఆర్చి తోటికి యూటర్న్ వస్తుంది సార్. ఎల్లో కలర్. ఓకే. తీసుకొని ఇలా వచ్చేస్తాం. ఓకే. సేమ్ ఈ రూట్లో వెళ్ళాక ముందు అక్కడ ఎట్లా మళ్ళీ యూటర్న్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ రూటే వస్తుంది సార్. మళ్ళీ సేమ్ ఇదే రూట్ ఇట్లా యూటర్న్ వస్తుందా? ఇలా రండి. ఓకే. సో గైస్, ఫైనలీ Truno trying out. ఓకే, బ్రేక్స్ కానీ అన్నీ చాలా లోపలికున్నాయి అన్నమాట. నాకు కింద లెగ్స్ కూడా బాగానే ఫిట్ అయింది. కొంచెం ట్యాంక్ పైకి వస్తుంది. ఓకే, నైస్, పుల్ ఈస్ గుడ్. అసలు గేర్స్ బ్రేక్స్ అయితే చాలా లోపలికి ఉన్నాయి. ఇప్పుడే నాకు స్లిప్ అయిపోయింది బ్రేక్ కిందది. అసలు ఫస్ట్ గేర్కే చాలా పవర్ తెలుస్తుంది నాకు. ఫుల్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్. సేమ్ ఆల్మోస్ట్ దీన్ని ఎట్లుందంటే పల్సర్ అనుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ పల్సర్ లాగే ఉంది. సిట్టింగ్ పొజిషన్ మాత్రము. యాక్చువల్గా ఈ ముసాపేట్ ఇదంతా చాలా ట్రాఫిక్ రోడ్. మనకి ఏదైనా పీస్ఫుల్ రోడ్ ఉంటే బాగుంటుంది, కానీ ఇక్కడ పీస్ఫుల్ రోడ్ అనేది లేదు. ముసాపేట్ సైడ్ మంచి స్ట్రైట్ రోడ్డు పుల్ అంటే కష్ట హై. దొరకనేది దొరకదు. అంటే చాలా వరకు ఫ్రంట్ హ్యాండ్స్ మీదే పడుతుందన్నమాట పవర్ అయితే. ఐ కెన్ ఫీల్ దట్. బట్ ఇంజన్ అయితే చాలా రఫ్ ఉంది. అండ్ నాకు అట్లానే ఇష్టము యాక్చువల్లీ. నాకు టార్కీగా ఉంటే నచ్చదు, నాకు అది రఫ్ ఫీల్ రావాలన్నమాట. టార్కీగా ఉంటే స్మూత్గా పుల్ చేస్తుంది, కానీ హమ్కొన్నే జంతా. కానీ లెగ్సే చాలా లోపలికి ఉంది. ఇప్పుడు నేను గేర్స్ కూడా కంటిన్యూస్గా షిఫ్ట్ చేసిన, కొంచెం యాక్సలరేషన్ తోటే చాలా ఫాస్ట్గా పుల్ తీసేసుకుంటుంది. ఎక్కడ జర్క్ అనేది ఇవ్వట్లేదు. దట్స్ నైస్. సో టెస్ట్ డ్రైవ్ అయితే వేసినాము. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసిన. మధ్యలో కొంచెం మేము ఆగనుండే, మాట్లాడుకొని ఉండే. అయితే ఏమైందంటే దాని లెగ్స్
ఎక్కడైతే లెగ్స్ హోల్డ్ చేయడానికి ట్యాంక్ హోల్డ్ చేయడానికి ఇచ్చారో అది కొంచెం కిందకు ఉందన్నమాట. నా హైట్కి అది సెట్ అవ్వట్లేదు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే నేనైతే రికమెండ్ చేస్తా ఆ బైక్ని ఓన్లీ 5'8", 6 వరకు. దానిపైన వాళ్ళకి కష్టం. ఇప్పుడు నేను 6'3", నాకు తగులుతున్నాయి. ప్లస్ బ్రేక్స్ కూడా చాలా లోపలికి ఉండేసరికి స్లిప్ అయిపోతున్నాయి అనమాట. రేర్ బ్రేక్ ఫుట్ పెక్ ఉంటుంది కదా, అది స్లిప్ అయిపోతుంది అనమాట నాకు. ఎందుకంటే పైన ట్యాంక్ షేప్ కొంచెం బయటికి ఉంది. సో నా లెగ్స్ పైన ట్యాంక్ డిజైన్కి తగిలి కొంచెం బయటికే ఉంచాల్సి వస్తుంది. దానివల్ల నాకు కింద బ్రేక్స్ దొరకట్లేదు, బ్రేక్ కానీ క్లచ్ కానీ. నేను లెగ్స్ని లోపల సైడ్కి బెండ్ చేసుకొని ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట. సో మేబీ 5'8", బిలో 5'8" దాకా ఉన్న వాళ్ళు ఎవరైనా స్ట్రీట్ ఎక్కడ చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్. ఇది తీసేసుకోండి కళ్ళు మూసుకొని.